పొలిటికల్ అనలిస్ట్ శీలం వెంకటేశ్వర గారు జాయిన్ అవుతారు. సో ముందుగా మనం విజయ్ కిరణ్ గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ విజయ్ కిరణ్ గారు. నిన్న ఇప్పాల రవీంద్రారెడ్డి నారా లోకేష్ గారితో జరిగినటువంటి దీంట్లో అటెండ్ అయ్యారు. సో అటెండ్ అయిన తర్వాత వీడియోలు ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత టీడీపీకి సంబంధించిన నాయకులంతా కూడా చాలా సీరియస్ అయ్యారు. అంటే ఇది నేరుగా పోయి నారా లోకేష్ని ఎదురుగా వస్తూ ఉంటే ఒక సమావేశంలోనో ఎత్తుకుమాయనే ఫైల్ ఇచ్చేసి సార్ సంతకం పెట్టండి అని చెప్పి చేసుకొచ్చే పరిస్థితి లేదు. ఇదంతా కూడా జరగాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ దాదాపు 1 month ఉంటుంది. అంటే చాలామంది ఐఏఎస్ అధికారులు దీంట్లో ఉంటారు. దాదాపు 5 నుంచి 6 మంది ఐఏఎస్ అధికారులను కలిసి పూర్తి వివరాలు అందిస్తే తప్ప ఈ ఎంఓయూ దాకా ఈ వ్యవహారం వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పాల రవీంద్రారెడ్డి చేశాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఏంటి ఎక్కడుంది లోపం? అంటే వ్యవస్థల్లో లోపమా? నిజంగా ఇప్పాల రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి సోషల్ మీడియాను వదిలేశాడు కాబట్టి ఆయన పట్టించుకోలేదా? ఒకవేళ అలా పట్టించుకోకపోతే ఎందుకని సిస్కోకి లేఖ రాయాల్సి వచ్చింది? సో ఓవరాల్గా ఈ ఎపిసోడ్ ఎలా చూడొచ్చంటారు? సార్ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు అక్కడ రవీంద్రారెడ్డి కనపడలేదు. అక్కడ సిస్కో కంపెనీ ప్రతినిధిగా అతను రావటం జరిగింది. ఇప్పుడు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వానికి సంబంధించి యువత భవిష్యత్తుకు సంబంధించి ఒక ప్రఖ్యాతిగాంచిన సిస్కో కంపెనీ ద్వారా ఒక 50,000 మంది యువతకి నైపుణ్యాభివృద్ధి ఉద్యోగ కల్పన కలుస్తుంది అంటే అక్కడ వచ్చే అటువంటి వ్యక్తిలో ఎవరు అనేది దానికంటే కూడా దానివల్ల ఈ రాష్ట్రానికి ఏంటి ఉపయోగం అనే దానిపైనే ఎక్కువ అక్కడ చర్చ జరిగింది. అయితే వచ్చిన ప్రతి ఒక్కరిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఇతను గతంలో ఏం పెట్టాడు ఏంటి అని చేసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో అంటే మనం వాస్తవానికి దగ్గరగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సహజంగా ఇటువంటి కంపెనీల్లో అటువంటి ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తులు జనరల్గా ఉండరు. ఇది చాలా అరుదైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే 14 నుంచి 19 వరకు అతను సోషల్ మీడియా యాక్టివిస్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానిగా రకరకాలైనటువంటి పోస్టులు పెట్టారు. ఇక్కడ ఒకవేళ అతను నిజంగానే ఇతను పోస్టులు పెట్టాడు అవన్నీ కూడా తెలిసి కూడా అతన్ని రానిచ్చారంటే అక్కడ అతన్ని రానిచ్చిన విధంగా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ సిస్కో కంపెనీ ప్రతినిధిగా మాత్రమే చూడాలి తప్ప అతన్ని పొలిటికల్గా మా మీద ఏదో విమర్శించాడు లేదు ఫేస్బుక్లో రకరకాలైనటువంటి కామెంట్స్ పెట్టాడు అనేటువంటి దానిపైన ప్రభుత్వంగా ఆలోచించదు. వ్యక్తిగత పార్టీ పరంగా తీసుకునేటువంటి వ్యవహారాలు వేరు, ప్రభుత్వంలో ఉండగా వచ్చేటువంటి పరిస్థితులు వేరు. అయినప్పటికీ కూడా కార్యకర్తల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా అడ్రస్ చేయాలా వారు చెప్పినటువంటి ఇష్యూ అని చెప్పి కంపెనీకి ఒక లేఖ రాయటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తుల్ని మా వీటికి పంపించొద్దని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది జరుగుతున్నది ఏంటి? ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, యువతకి ఉపాధి కల్పించడానికి అవకాశాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిలో ఎక్కడ ఏ విధమైనటువంటి తప్పు లేదనేటువంటి విధంగా చూడాలి తప్ప ఇదేదో పర్సనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను దీన్ని కార్యకర్తలకు కూడా ప్రైమ్ 9 టీవీ వేదికగా నేను చెప్పేదంటే ప్రభుత్వం వేరు, పార్టీ వేరు, మన పర్సనల్గా ఉండేటువంటి ఆలోచనలు వేరు. అక్కడ ఉపాధిని లేదు సిస్కో కంపెనీ మాత్రమే కనపడాలి తప్ప ఏదో రవీంద్రారెడ్డి వచ్చాడు లేదా ఇంకోటి వచ్చాడనేటువంటిది కాదు. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి వాటికి కూడా అడ్రస్ చేసి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన ట్రాక్ రికార్డు ఉంది ఏంటనేది కూడా. ఎందుకంటే ఇప్పుడు గత 5 ఏళ్ల పరిపాలన ఎట్లా అయిపోయిందంటే రాజకీయాలంటే ఏదో రాజకీయంగా ప్రభుత్వం నడపాలా ప్రజలకు మంచి చేయాలనేటువంటిది కాకుండా పర్సనల్గా టార్గెట్ చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలు విశృంఖలంగా అనేక మంది బోరుగడ్డలు వచ్చారు, శ్రీరెడ్డిలు వచ్చారు, రాంగోపాల వర్మలు, పోసాన్లు, వల్లభనేని వంశీ ఇటువంటి వారు వచ్చి పొలిటికల్ అట్మాస్ఫియర్ని పూర్తిగా పొల్యూట్ చేశారు. ఆ పొల్యూషన్ ఎంతవరకు పోయిందంటే ఇది ప్రభుత్వాలుగా పార్టీలుగా కాకుండా పర్సనల్ గ్లెడ్జ్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఎవరండి ఏ రోజన్నా సరే చిన్న పిల్లల్ని అటు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల పిల్లలు అయితేనేండి, లోకేష్ గారు కానివ్వండి, ఎవరు వదిలేరు చెప్పండి? అంత నికృష్టంగా చేశారు. కాబట్టి ఈ రోజున ప్రతిదీ కూడా రంధ్రాన్వేషణ జరుగుతూ ఉంది. ఎందుకంటే మనోభావాలు అనేటువంటివి అన్నిటికంటే గొప్పవి. ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క మనోభావం ముందు ఏది కూడా మనం డబ్బుతోనో లేదు ఉద్యోగంతోనో లేదు ఇంకో దాంతో మనం కొలమానం వేయలేం. కాబట్టి వీరు చేసినటువంటి అంటే ఇక్కడ విజయ్ కిరణ్ గారు
ఇక్కడ రంధ్రాన్వేషణ తర్వాత లేకపోతే ఇంకోటి పక్కన పెడితే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు వచ్చిన ఆయన ఏదో ఒక టీం వస్తుంటే ఆ టీంతో కలిసి ఇంకొక ఆ కారులో నేను కూడా సీట్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి కూర్చొని ఆయన రాలేదు మీటింగ్కి. నెల రోజులుగా గ్రౌండ్ వర్క్ చేసిందంతా కూడా ఆయనే. మీ ప్రభుత్వానికి సంబంధించి మీ పార్టీకి మీ అధికారులందరితో కూడా కలిసింది ఆయనే. దాదాపు 5-6 మంది ఐఏఎస్ అధికారులను కలిసి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చి తరువాత ఈ ఒప్పంద పత్రాన్ని కూడా తయారు చేసి అంతా ఓకే అయిన తర్వాత మాత్రమే చేశారు. అప్పటి వరకు కూడా సిస్కోకు సంబంధించిన ప్రతినిధులు ఎవరూ లేరు. సిస్కో ప్రతినిధిగా వచ్చింది ఒకే ఒక వ్యక్తి ఇప్పాల రవీంద్రారెడ్డి మాత్రమే. ఆయన గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత కేవలం ఎంఓయూ చేసుకునేందుకు మాత్రమే ఆ కంపెనీకి సంబంధించిన గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ ఇతర పార్టీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంలో ఇక్కడ ఎవరు కూడా వెరిఫికేషన్ అంటే మీ పార్టీకి సంబంధించినటువంటి మనోభావాలే నేను మాట్లాడుతున్నాను, నాయకుల మనోభావాలే. వాళ్ళు ఏమంటారంటే ఇలాంటివి ప్రొఫైల్స్ చూసుకోవాలి కదా, అంటే ఈ వ్యవస్థ ఉంది కదా, మీ దగ్గర వ్యవస్థ ఉంది, సిస్కోనే కంపల్సరీ సిస్కోనే. నేను కూడా లోకేష్ గారు రాసిన సిస్కోతో ఒప్పందం రద్దు చేసుకుంటా అని చెప్పలేదు. ఈ వ్యవహారాల్లో ఆయన్ని ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా రాసినటువంటి పరిస్థితి. దీని మీద రియాక్ట్ అవ్వండి సార్. మీరే మీ ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పారు, అతను టెరిటరీ మేనేజర్గా చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ టెరిటరీకి సంబంధించి అతనికి బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతల పరంగా అతను వచ్చాడు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దానికంటే కూడా సిస్కో కంపెనీ కనపడింది. అక్కడ జరిగినటువంటి గ్యాప్ ఇది. కాబట్టి అతన్ని ఈ విధంగా ఈ ప్రొఫైల్ వ్యక్తి ఆ విధంగా ఉంటాడనేటువంటిది జనరల్ గా ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు రెండు మనం అడ్రస్ చేయాలండి. ఒకటి కార్యకర్తల మనోభావాలు, రెండు ప్రజల యొక్క భవిష్యత్తు. కాబట్టి ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందం రద్దు లాంటి తొక్లక్ నిర్ణయాలు వాళ్ళలాగా మేము చేయలేదు. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తాం. కార్యకర్తలకు కూడా ఇటువంటి వ్యక్తులతో మరొకసారి జరిగేటప్పుడు దీనికి సంబంధించిన జాగ్రత్తలు రాబోయే రోజుల్లో తీసుకొని కార్యకర్తల మనోభావాలు, ఎందుకంటే పార్టీకి కార్యకర్తలే ప్రధానమైనటువంటి అంశం. కార్యకర్తలు లేకపోతే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించడం ఇంపాసిబుల్. కాబట్టి కార్యకర్తల మనోభావాన్ని గౌరవిస్తా ఉన్నాం, ప్రజల అభివృద్ధి కూడా గౌరవిస్తున్నాం. కాబట్టి రెండింటినీ మేము న్యూట్రల్ గా తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మా చిత్తశుద్ధి మరొకసారి ఏంటంటే మాకు వ్యక్తిగత ద్వేషాలు కాదు, భవిష్యత్తు మాత్రం, యువత భవిష్యత్తు మాత్రం ముఖ్యం అనేటువంటిది ఈ సంఘటనతో నిరూపణ అయిందండి. ఓకే దాసర్